ఈ రోజు టీమిండియాతో సెమీఫైనల్ నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2026 టీ20 ప్రపంచ కప్ టోర్నీలో తాము ఇంతవరకు పరిపూర్ణమైన మ్యాచ్ ఆడలేదని, అయినప్పటికీ సమిష్టిగా రాణించి విజయం సాధించామని పేర్కొన్నాడు. కాబట్టి టీమిండియాతో మ్యాచ్ గురించి తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడు. 2026 లీగ్ దశలో నేపాల్ వంటి పసికొన చేతిలో త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లాండ్ ఆ తర్వాత సూపర్ 8 లో మాత్రం అదరగొట్టింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద విజయాలు సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఈ 3 మ్యాచ్ల్లో కూడా ఆఖరి వరకు పోరాడి ఇంగ్లాండ్ గెలిచింది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ ఆతిథ్య జట్టు సెమీఫైనల్లో ఆడడం విశేషం. అయితే మా జట్టులోని చాలా మంది కల నిజమైన తరుణం ఇది. ఈ మ్యాచ్ కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. పూర్తి ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో పరిపూర్ణంగా ఆడలేదు. ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్కరు కీలకంగా వ్యవహరించారు. టీమిండియాతో మ్యాచ్ లో సైతం పూర్తి స్వేచ్ఛగా ధైర్యంగా ఆడతాం. ఈ టోర్నీలో కొన్ని ఉత్కంఠ మ్యాచ్ల్లో మేము గెలిచాం. మా బ్యాటర్లు స్పిన్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతారని అంతా అనుకుంటున్నారు. కానీ మేము చక్కగా స్పిన్ ఆడగలం. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, అతడి బౌలింగ్ లో అత్యుత్తమంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా అంటూ హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా టీమిండియాకు కఠిన సవాల్ తప్పదని సంకేతాలు ఇచ్చాడు. తాము ఇప్పటి వరకు పర్ఫెక్ట్ గా ఆడకపోయినా ఎవరో ఒకరు జట్టును ఆదుకుంటున్నారని, గతంలో మాదిరి ఈసారి కూడా అదే పునరావృతం కావచ్చని బ్రూక్ వార్నింగ్ ఇచ్చాడు. ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు రాత్రి 7 గంటలకు ఈ రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే నిన్న కోల్కతా వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది న్యూజిలాండ్. దీంతో ఈ రోజు ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో గెలిచిన జట్టు ఈ నెల 8వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది.